గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బంకర్ బస్టర్ బాంబులతో హతమార్చారు. ఆ తర్వాత గత ఆదివారం ఇరాన్ రాజకీయ నాయకులు, మత పెద్దలు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయన రెండవ కుమారుడు ముజ్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించి 4 రోజులు గడిచినా ప్రజలకు ఎక్కడా దర్శనమివ్వలేదు. ఇంతకు అసలాయన బతికే ఉన్నాడా లేక గాయపడ్డాడా? ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం ఆయన ఉనికి మిస్టరీగా మారిపోయింది. ఆయన కనీసం తన మద్దతుదారులతో కానీ లేదా వారిని ఉద్దేశించి వీడియోలో అయినా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన కానీ ఆయన కార్యాలయం కానీ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇక ఆయన సుప్రీం లీడర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ మీడియాలో మాత్రం ఆయన పాత వీడియో ఫుటేజ్లను చూపిస్తున్నారు. అయితే ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియాలో ప్రస్తుతం ఇరాన్కు, ఇజ్రాయెల్, అమెరికాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ముజ్తబా గాయపడ్డాడని చెబుతున్నాయి. అయితే ఇరాన్ మీడియా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఇరాన్ వార్గా సంబోధిస్తోంది. ఇక ఇరాన్కు చెందిన ప్రభుత్వ టీవీల్లో ఆయన్ను జాన్బాజా ప్రమాదన్ అంటూ ప్రశంసలు గుప్పిస్తోంది. యుద్ధంలో ఆయన గాయపడ్డాడని చెబుతోంది. రంజాన్ మాసంలో అత్యంత ధైర్య సాహసం చూపించాడని పొగడ్తలతో ముంచెత్తింది. తప్పించి ఆయన ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో ఆ వివరాలివ్వకుండా ఆయన అత్యంత ధైర్యవంతుడు, యుద్ధంలో గాయపడ్డాడని చెబుతున్నారే తప్పించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పకుండా తప్పించుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన వెంటనే ఆయన కనిపించకుండా పోయారు. ఈ యుద్ధంలో ఆయన తండ్రి, తల్లి, భార్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన గురించి ప్రభుత్వం కానీ, మత పెద్దలు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. వాస్తవానికి ఆయన ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించాలి, లేదా ఆయన ప్రసంగం వీడియోనైనా విడుదల చేయాలి, లేదా ఆయన లిఖితపూర్వకంగా ఒక ప్రకటనైనా విడుదల చేయాలి. గత కొన్ని రోజుల నుంచి ముజ్తబా అడ్రస్ లేకుండా పోవడంతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. అయితే టీవీల్లో పాత వీడియోలు చూపించి ప్రజల్ని మభ్యపెడుతోంది ఇరాన్ ప్రభుత్వం. అసలు వాస్తవాలు దాచడంతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక మంగళవారం నాడు ఇరానియన్లు తమ కొత్త నాయకుడికి మద్దతుగా టెహ్రాన్లో ర్యాలీలు నిర్వహించారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తమ కొత్త నాయకుడిని ఎన్నుకోవాలంటే తన అనుమతి తప్పనిసరి అని హుకుం జారీ చేసినందుకు ఇరాన్ ప్రజలు ఆయనకు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి జూనియర్ ఖమేనీకి మద్దతు తెలిపారన్న టాక్ వినిపిస్తోంది. ఇక మంగళవారం నాడు ఇరాన్ పౌరులు ముజ్తబాకు మద్దతుగా పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కొందరు విదేశీ మీడియాతో మాట్లాడుతూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చేందుకే ర్యాలీ నిర్వహించాల్సొచ్చిందన్నారు. ఇరాన్ నాయకుణ్ణి ఇరానియన్లే ఎంపిక చేసుకుంటారనే సంకేతం ఇవ్వడానికి ర్యాలీ నిర్వహించామని చెప్పారు. అయితే టెహ్రాన్లో ఊహాగానాలు వెల్లువెత్తడంతో అమెరికా మీడియా కూడా స్పందించింది. తండ్రిని లేపేసిన తర్వాత కొడుకుని కూడా లేపేస్తారన్న భయంతో ఇరాన్కు చెందిన కౌంటర్ టెర్రరిజం యూనిట్ ఆయన్ని 24/7 కాపలా కాస్తోందని తెలిపింది. ఇరాన్కు చెందిన కౌంటర్ టెర్రరిజం స్పెషల్ ఫోర్సెస్కు యువ నాయకుడి భద్రత బాధ్యత అప్పగించినట్లు ఫాక్స్ న్యూస్ డిజిటల్ వెల్లడించింది. ఇక ఖమేనీ లేడు కాబట్టి ఆయన కుమారుణ్ణి ఇరాన్కు చెందిన కౌంటర్ టెర్రరిజం స్పెషల్ ఫోర్సెస్, దాన్ని నోపో అంటారు, దానికి బాధ్యతలు అప్పగించారని ఇరాన్కు చెందిన మేధావులు కూడా చెబుతున్నారు. ఇక నోపో ఫోర్స్ని 1991లో ప్రారంభించారు. అయితే ఈ నోపో బందీలను ఆపరేషన్ ద్వారా రక్షించడానికి మాత్రమే వినియోగించడానికి ఏర్పాటు చేశారు. ఎవరైనా కిడ్నాప్కు గురైతే వారిని రక్షించడం ఈ ఫోర్స్ బాధ్యత. అయితే ఖమేనీల భద్రతకు మాత్రం కాదని చెబుతున్నారు. ఇక ఖమేనీ తన 56 ఏళ్ల కుమారుడు ముజ్తబాను ఇస్లామిక్ రిపబ్లిక్లో పాలనకు దూరంగా ఉంచాడు. ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యానికి అనుమతించేవాడు కాదు. అయితే ముజ్తబా ఇరాన్కు చెందిన భద్రతా రంగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు మత పెద్దలు, ఇరాన్కు చెందిన అత్యంత సంపన్న వ్యాపారవేత్తలతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఆయన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్కు నెంబర్ 1 శత్రువు అయ్యాడు. ఈ ఇరు దేశాలు ముజ్తబాను ఖచ్చితంగా హతమార్చడానికి ప్రణాళికలు చేస్తూ ఉంటోంది. అలాగే ఇరాన్లో మెజారిటీ ప్రజలు ముజ్తబాను సుప్రీం లీడర్గా ఎంపిక చేయడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వారు కూడా ఆయన పతనాన్ని కోరుకుంటున్నారు. ఇక ఇరాన్ విషయానికొస్తే 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక ముజ్తబా విషయానికొస్తే ఆయన కూడా తండ్రితో పాటు కలిసి ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పి వేలాది మందిని ఊచకోత కోయడంలో ఆయన పాత్ర కూడా ఉంది. రాజకీయ ప్రత్యర్థుల ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇక ముజ్తబా రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. ఆయన అత్యంత అవినీతిపరుడని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.
ప్రైమ్ 9 కూడా ముస్తాబాకు సంబంధించిన అవినీతి బాగోతాన్ని ప్రసారం చేసింది. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు బిలియన్ల కొద్దీ డాలర్లు తరలించాడు. లండన్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేశాడు. విదేశాల్లో పలు నగరాల్లో హోటళ్ల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. బినామీల పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నాడు. ఇరాన్ ఖజానా కొల్లగొట్టి ఆ డబ్బుని అక్రమంగా విదేశాలకు పంపించి అక్కడి బోలెడన్ని ఆస్తులు సమకూర్చుకున్నాడు. కొన్ని దేశాలు ఆయన బినామీలను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఇక ఆయన్ను సుప్రీం లీడర్గా ఎంపిక చేశారు అంటే ట్రంప్ డిమాండ్ని ధిక్కరించినట్లే. ఇక ఆయన కూడా తన తండ్రిలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇస్లామిక్ పాలనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడు. ఇస్లామిక్ పాలనను వ్యతిరేకించే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తాడు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడి తండ్రి, తల్లి, భార్యను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడని చెబుతున్నారు. అయితే ఇవన్నీ పక్కకు పెడితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తాను రాసిన విల్లులో తన కుమారుడు ముస్తాబాను తన వారసుడిగా ఎంపిక చేయవద్దని రాశాడని న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. అయితే ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ మాత్రం ముస్తాబాను సుప్రీం లీడర్గా ఎంపిక చేసింది. ఇక ఇరాన్కు చెందిన నిపుణులు మాత్రం ముస్తాబాకు సుప్రీం లీడర్ అయ్యే అర్హతలు లేవని బలంగా నమ్ముతున్నారు. ఆయనకు ఆ సామర్థ్యం కూడా లేదని చెబుతున్నారు. తన కుమారుడు ముస్తాబాను తన వారసుడిగా ప్రకటించరాదని ఆయన తన విల్లులో రాశారని ఇరానియన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో సంబంధాలు కలిగిన ఖుష్రో ఇఫ్షానీ చెప్పారు. ఇక ఖమేనీ విషయానికొస్తే తన కుమారుడికి రాజకీయ అనుభవం లేదు. ఇంత పెద్ద దేశాన్ని నడిపించే సత్తా కూడా లేదని భావించేవాడట. రాజకీయంగా ఆయన ప్రత్యేకంగా సత్తా చాటింది కూడా ఏవీ లేదు. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన తండ్రి పేరు చెప్పుకునే పబ్బం గడుపుకున్నాడని ఖుష్రో చెప్పుకొచ్చారు. అయితే సుప్రీం లీడర్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదని ఐఆర్జీసీ ఒత్తిడి చేసి ఆయన్ను ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఇక ఆయన ఐఆర్జీసీ చేతిలో కీలుబొమ్మ పాత్ర పోషిస్తాడని, ముస్తాబాను అడ్డుపెట్టుకుని ఇరాన్ మిలిటరీ పెత్తనం చెలాయిస్తుంది అన్న అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. మరికొంతకాలం ఆగితే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు లేవంటున్నారు ఇరానియన్ పొలిటికల్ ఎనలిస్టులు.